నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. హార్ముజ్ జలసంధి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో చేసిన ప్రకటనతో వాతావరణం వేడెక్కింది. ఆపరేషన్ కు ప్రాజెక్టు ఫ్రీడమ్ అని ట్రంప్ పేరు పెట్టారు. దీన్ని మానవతా దృక్పథంతో చేపట్టామని, ఇందులో భాగంగా తమ యుద్ధ నౌకలు జలసంధిలోకి వెళ్తాయని తెలిపారు. 2 వాణిజ్య నౌకలు సురక్షితంగా జలసంధి దాటినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. దీన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఏ నౌక కూడా జలసంధి దాటలేదని స్పష్టం చేసింది. అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ను ఇరాన్ ఖండించింది. తమ అనుమతి లేకుండా ఓ అమెరికా నౌక జలసంధిలోకి రావడానికి ప్రయత్నించిందని, దానిపై క్షిపణులతో దాడి చేశామని ప్రకటించింది. దీన్ని అమెరికా సైన్యం ఖండించింది. ఒక్క నౌకపైన దాడి జరగలేదని తెలిపింది. జలసంధిలో తమ కార్యకలాపాలకు అడ్డు తగిలేందుకు ప్రయత్నించిన 7 ఇరాన్ చిన్న నౌకలను ధ్వంసం చేశామని వెల్లడించింది. మరోవైపు అమెరికా నౌకలపై దాడి చేస్తే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ బెదిరించారు. ఈ నేపథ్యంలో యూఏఈపై సోమవారం ఇరాన్ 4 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో 3ంటిని అడ్డుకున్నామని, ఓ క్షిపణి సముద్రంలో పడిందని యూఏఈ పేర్కొంది. పుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లోని ఓ చమురు శుద్ధి కేంద్రంపైన ఇరాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడితో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 భారతీయులు గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.